వెల్కమ్ టు కెమిస్ట్రీ విత్ జయంత్. సో లాస్ట్ వీడియోలో మనం మ్యాటర్ దాని యొక్క క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాము. సో ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో సింపుల్గా అర్థమయ్యేది చెప్తాను. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చాప్టర్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆటమ్ అంటే తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టైనీ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది మ్యాటర్ అని చెప్పుకుంటాం మనం. సో ఈ ఆటమ్ని బేస్ చేసుకొని చాలా మంది చాలా థియరీస్ చెప్పారు. సో దాంట్లో ఫస్ట్ థియరీని మనం డాల్టన్ అటామిక్ థియరీ అంటాము. తర్వాత థామ్సన్స్ మోడల్ వచ్చింది, తర్వాత రదర్ఫోర్డ్ మోడల్, తర్వాత బోర్స్ మోడల్, సోమర్ఫెల్డ్ మోడల్, క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఇవన్నీ వచ్చినాయి. దీంతో పాటుగా మాస్ నెంబర్ అంటే అటామిక్ నెంబర్ అంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ అనేవి చెప్పడం జరిగింది. సో దాంట్లో మనం డాల్టన్ అటామిక్ థియరీ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, డాల్టన్ అటామిక్ థియరీ. సో ఈ డాల్టన్ సైంటిస్ట్ ఫస్ట్ టైం ఆటమ్ని ఎలా డిస్కస్ చేశారో చూద్దాం ఇక్కడ. సో మ్యాటర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఎ టైనీ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్. ఏదైతే మ్యాటర్ బిల్డప్ అయిందో ఆ టైనీ పార్టికల్స్ తో మనకి ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఆ మ్యాటర్ ని మనం ఆటమ్ అంటున్నాం అనమాట, ఆ పార్టికల్స్ ని. సో దే కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ ఇన్ కెమికల్ రియాక్షన్. అంటే రియాక్షన్స్ జరిగేటప్పుడు, కెమికల్ రియాక్షన్ అయ్యేటప్పుడు ఆటమ్ అనేది క్రియేట్ అవ్వదు, అలాగే డిస్ట్రాయ్ అవ్వదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆటమ్స్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్. సో ఇచ్చిన ఎలిమెంట్ కి ఏదైతే ఉన్నాయి ఆటమ్స్ అన్ని కూడా ఐడెంటికల్ గా ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఆటమ్ ఆఫ్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఈచ్ అదర్. డిఫరెంట్ ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి చెప్తున్నారు. సో ఇట్ ద పాస్టులేట్స్ గివెన్ బై ద డాల్టన్ రిగార్డ్ దిస్ థియరీ. సో దీన్ని ఎందుకని పక్కన పెట్టి నెక్స్ట్ దానికి వెళ్ళారు అన్న పాయింట్ వస్తే కనుక మనకి ఫస్ట్ వస్తే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. సబ్ అటామిక్ పార్టికల్స్ కనుక్కున్న తర్వాత అంటే ఏం వస్తాయి మనకి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్ని వస్తాయి అనమాట. సో కనుక్కున్న తర్వాత ఏం చెప్పారు దాని నుంచి జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ మనకి ఆటమ్ అనేది డివైడ్ అవుతుంది అని చెప్పారు. సో అదొక లిమిటేషన్. నెక్స్ట్ ఐసోటోప్స్ వల్ల కూడా మనకి దీన్ని పక్కన పెట్టడం జరిగింది. సో దీని తర్వాత మనకు వచ్చిందే థామ్సన్స్ మోడల్. సో నెక్స్ట్ వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ ఫాలో అండ్ షేర్. థ్యాంక్ యూ.